హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం గ్రానీ జేఎంఎం2. ఈసారి వేరే లెక్క ఆడబోతున్నాం గైస్. ఇంకొక ఇదే గేమ్ ఆడుతున్నాం అని అనుకోకండి. ఒక 1-2 days ఆగండి గైస్, వేరే గేమ్స్ కూడా ఆడతాం మేము. ఇప్పుడైతే హార్డ్ మోడ్లో ఆడుతున్నాం మేము, ఫుల్ కష్టం. అచ్చా గ్రానీ ఎట్లూరికి వస్తుంది చెప్పండి. సౌండ్ చేసి దాక్కో. సౌండ్ చేయి సౌండ్ హార్డ్ మోడ్లో ఆడుతున్నాం గైస్. మాకైతే పడిపోతుంది. హార్డ్ తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం గాయస్, మీకోసం హార్డ్ మోడ్లో ఆడుతున్నాము. ఈ వీడియో తర్వాత మీరు కామెంట్ చేసిర్రు అనుకో, ఇన్సేన్లో కూడా ఆడతాం గైస్. ఇన్సేన్ అయ్యా గ్లిచే సార్ జూనియర్ దగ్గరికి. హెలికాప్టర్ ఎస్కేప్ అయినా, హెలికాప్టర్ ఎస్కేప్. కొట్టింది. నేను బుక్ అయ్యానా? ఇప్పుడు ఈడైతే ఉండు, కొట్టు గ్రానీ కొట్టు, వెతుకు పిక్చర్లు తీసుకురా. గ్రానీని కొట్టు. గెలిచిపో 30 seconds కోసం పోతుంది గ్రానీ. గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. గ్రానీ అక్క ఉన్నావా ఇంట్లో? వస్తున్నాయి కానీ అంటే సబ్స్క్రైబర్స్ పెడతారు. ఇప్పుడు దాకా ఒక 5-6 సబ్స్క్రైబర్స్ అయ్యారు గైస్. 30 అంటే ఓన్గా 6 సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళు కామెంట్ చేయండి వాళ్ళ నేమ్ జరా ప్లీజ్ 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 ప్లీజ్. చూసేటోళ్ళు అందరూ కామెంట్ చేయండి గైస్, అట్లనే సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. మీకు ఎంత వస్తుందో అంత షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మేము ఎస్కేప్ చేద్దాం. గ్రానీ మ్యామ్ భయపడకు, జల్దీ అయ్యి వచ్చింది. జల్లి గాయస్, ఫుల్ కష్టమే చెప్పాలంటే. ఫస్ట్ వీళ్ళంటే ఫుల్ కష్టం గాయస్, హార్డ్లా. ఏం ఎస్కేప్ చేద్దాం? డోరా అట్లనే కింద డోర్ హ్యాండిల్ ఉంటుంది డ్రార్లా. ఈ డ్రార్లా నాకు తెలిసిందే ఉంటుంది, ఎందుకంటే పోయిన ఎస్కేప్ చేసాం చూడు. ర్యాండమ్ పెట్టినందుకు ఏదైనా వస్తుంది మనకి. సరే జల్లి అయితే అయ్యి. గ్రానీ మాయమైంది చూడు, సౌండ్ చేసినావు. కిందికి దుంకు డైరెక్ట్, అది కూడా కిందికి దుంకు. అమ్మా నన్ను ఇట్లా చూసిందేమో గాయ, సౌండ్ ఎట్లయిందో నా దగ్గర గుర్కొస్తున్నామే. నేను బయటకు వచ్చేసరికి బుగ్గ చూసింది, చంపేసింది. తీసుకో లేకపోతే డైరెక్ట్ ఇది తీసుకొని కిందికి వెళ్ళిపోద్ది. అంత అన్నదన్న ముందు క్యాట్ పోతుంది, అది తీసుకొని దాన్ని ఇటుకే నూరుకుంటున్నాను నేను. ఇది ఫుల్ హార్డ్ గాయస్. మరి నువ్వు వెళ్ళిపోతుండే కదరా, వెళ్ళిపోతుండే. ఆ కిందికి ఇది పెట్టుకొని నువ్వు కొట్టు జల్లి, అది తీసుకొని వెళ్ళిపో. గ్రాండ్ పా వస్తారు, గ్రాండ్ పా రాగానే వెళ్ళిపోవడం. మరి గ్రాండ్ లేస్తుంది ఆడ వచ్చేదాకా. గ్రాండ్ ఫాస్ట్ వస్తారు వాడు. ఏమో వచ్చిండు. గ్రానీ మాయమవుతుంది. మాయమైంది. నేనేమి చెప్పినా
ఈరోజు చేసుకున్నావా గాయ్స్? ఇదైతే ఫుల్ కష్టం ఉంది, మా వాయిస్ కొంచెం వినబడకపోతుంటుంది మీకు. ఓకే, గ్రాండ్ పా మాయమైపోయింది గాయస్. వీళ్ళిద్దరు వచ్చినాక ఇద్దరు వచ్చేసాడు. గ్రాండ్ పా సౌండ్కి రాదనుకుంటా. వెళ్ళి ఒకటి చుట్టూరుకు వెళ్ళిపో. గ్రాండ్ పా ఇటుకు వస్తాడు, మనం వీటికైనా వెళ్ళిపోవచ్చు గాయస్. ఫుల్ కష్టంగా ఉంది. హార్డ్లా ఇంతవరకు మాలాంటి చిన్న సబ్స్క్రైబర్లు, చిన్న ఛానల్ వాళ్ళు ఎప్పుడు వేయలే గాయస్. మీకోసం ట్రై చేస్తున్నాం మేమైతే. మీరు హార్డ్లో కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు 30 seconds కోసమే అవుతారు. చూసి ఎంత స్పీడ్ వస్తారో వాళ్ళు కూడా. అబ్బా అవుతుందా? ఇప్పుడు వద్దావు, కొంచెం ఆగు. వాళ్ళు కూడా స్పాన్ అవుతారు. అవును, గ్రాండ్ స్పాన్ అవుతుంది గాయస్. ఎందుకంటే ఇది కొంచెం కష్టమవుతుందంట మన పార్ట్నర్కి. ఇద్దరం ఒకసారి వేద్దాం. గ్రాండ్ పోయింది అనుకున్నాడు మా ఫ్రెండ్ గాడు. పైన సౌండ్ చేసింది గాయస్, పైనకి వెళ్ళిపోయింది అనుకుని నేను బయటకు వచ్చినా, కానీ చూసేసింది పడ్డ పైన. నా వాయిస్ కొంచెం వస్తలేదు అనుకోండి, ఎందుకంటే బయట ఉన్నాం మేము, బయటకు వచ్చినాము ఎంత ఫాస్ట్ అంటే అల్టిమేట్. కొట్టావా? గ్రాండ్ పా వస్తాడు, ఎట్లయినా వస్తాడు గ్రాండ్ పా అని. పైనకి రాగానే వెళ్ళిపోరా. నేను వెతుకుతున్నా జల్లి. వీడొకరు టైంకి రాడు. వచ్చింది గ్రాండ్ లేచిందా? తెలిసి లేచి ఉంటుంది గ్రాండ్. చూడండి 30 seconds మళ్ళీ గ్రాండ్ లేచిందంట అంత దగ్గర. అలా గ్రాండ్ పా చేసేటప్పుడు ఎప్పుడు నేను కొట్టినా గ్రాండ్ పా చేసేటప్పుడు ఓపెన్ చేయ. నేను పైనకి వస్తున్నా. వితిన్ 30 seconds స్పాన్ అయిపోతుంది గైస్. ఇది చాలా కష్టంగా ఉంది. ఇది తీసుకో హరేష్. ప్యాడ్లోకి స్పాన్ అయి ఉంటారు నాకు తెలిసి. గ్రాండ్ ప్రైజ్ మాయం. ప్యాడ్లోకి ఆడు ఉంటుంది. గ్రాండ్ ప్రైజ్ మాయం. కష్టం ఉంది స్పీడ్ వస్తుంటే. హార్డ్ మోడ్ గైస్ మీకోసం ఎస్కేప్ చేస్తున్నాం హార్డ్ మోడ్లో. ఫస్ట్ టైం ఆడుతున్నాం గైస్, ఇంకా హార్డ్ మోడ్లో మీకు చెప్పాలంటే ఫస్ట్ టైం వీడియో కోసం ఆడుతున్నాం గైస్. మీరేమో సబ్స్క్రైబ్ చేయండి గైస్. వాళ్ళు కొడుతుంది గ్రాండ్ ఇక్కడైతే వస్తాడేమో తెలియదు, రాగా వస్తారా అని వస్తుంది తెలుస్తుంది, దాచేసుకుంటా. వస్తాడు దగ్గరికి. డాడీ ప్యాడ్లోకి ఉండొచ్చు ఈ డ్రాలో. తెలుసు గ్రాండ్ వస్తుందేమో చూస్తున్నా. ఇంతవరకు ఏమేమి గ్రాండ్ మాయం. సౌండ్ చేయి గ్రాండ్ కొట్టిన తర్వాత గ్రాండ్ పెట్టాలని వచ్చేసాడు. నేను అప్పుడు పోయి ప్యాడ్లకి పడేసి వస్తాను కింద. వచ్చింది ఈ సందేలకి కొట్టు. గ్రాండ్ పోస్తాడు చూసి జరా. నేను బయటకు పోతున్నా, కానీ ఆ డేట్ కన్నా రావచ్చు. గెలిచి ఇటుకైనా వస్తాను, నేను ఇటుకైనా పోతున్నా. అవును వచ్చింది. రైట్ మిస్సా? మళ్ళీ ఒకసారి కొడితే క్రోబార్ ఆడింది నాకు తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చూసి ఉంటారు. దాన్ని చంపేసింటారు. మీరు చూసి ఉంటారు. ఇక ఇటుకని వస్తున్నా, ఇగో ఇలా లోపలికి వచ్చిన ఇక్కడ స్పాన్ అయింది. నన్ను చూసింది బెడ్ కింద దాచుకున్నా. మళ్ళీ కిందికి పోతుంది, మళ్ళీ సౌండ్ అయ్యి నాకు మళ్ళీ వస్తుంది. ఎంత స్పీడ్ ఉంది గాయస్, మీరు చూడవచ్చు. కొట్టుదాన్ని గ్రాండ్ పా లేచిండు.
ఫుల్ కష్టమవుతుంది గాయస్. గ్రాండ్ పే ఇన్ని స్పాన్ వస్తుంది దాక్కో కొట్టు నువ్వు నువ్వు దాక్కో ఎంత కట్టాలి ఏడున్నాడు వస్తాడా గ్లోబల్ తీసుకో గ్లోబల్ నుంచి పోయిన ఎపిసోడ్ ఎందుకంటే రైట్ ఫాస్ట్ మాయమైంది దాదా గాయస్. ఎంత కష్టం అంటే ఒకటే ప్లేస్లో నుంచే మేము ఆడుతున్నాం గాయస్. ఈడు కొడుతుండు నేను పోతున్నా. అక్క గ్రాండ్ అక్క ఇది వేసుకోలేదు మాకు ఇప్పుడు సేఫ్కి దొరకాలి కదా. సేఫ్కి అవసరం లేదు, అందుకు కటింగ్ ప్లేస్ గ్లోబల్ ఉండొచ్చు. ఎందుకంటే ఇదే వచ్చింది మనకి ప్రీవియస్ గ్రాండ్ పా మాయం వచ్చింది. జాగ్రత్త వచ్చిండు కొట్టు గ్రాండ్లో వేస్తున్నప్పుడు ఎప్పుడు దాచుకోవాలి. నేను కటింగ్ బ్లేడ్ కిందికి తీసుకోవతున్నా. గ్రాండ్ వేస్తుంది ఎట్లయినా అందుకే దాచుకుంటున్నా. గాయస్ ఎందుకు గాయస్ మళ్ళీ ముంగడ స్పాన్ అయింది అనుకో బుక్ అవుతాను. కిచెన్ స్పాన్ కావచ్చు, బెడ్రూమ్లో ఏనో ఒక దగ్గర అయితే సౌండ్ గ్రాండ్ పాలు వేసినాక సౌండ్ చేద్దాం. అంటే గ్రాండ్ పాలు వేసినాక కూడా లేస్తుంది సౌండ్ చేయి. గ్రాండ్ పా మొత్తం మాయం కానీ గ్రాండ్ పా వచ్చింది. అరే ఒక దగ్గర ఉండరా నువ్వు. అచ్చా ఇలా పడ్డాయి ఇక్కడ ఇస్తాను కానీ కటింగ్ ప్లేట్స్ గ్రాండ్ పా గ్రాండ్ పా అటు పోయిండు. ఎటు కిచెన్ సైడా బెడ్రూమ్ సైడ్. వస్తే అక్క మా గాయస్ కొంచెం సౌండ్ తగ్గి మళ్ళీ చెప్తున్నాను. నేను సౌండ్ తక్కువ వస్తాయి ఎందుకంటే బయటకు వచ్చినాం మేము కొంచెం. ఇప్పుడు గ్రాండ్ పా వస్తాడు. పో గ్రాండ్ పా చూసుకుంటా పో. ఓకే అయిపోయింది. పొరమా ఎస్కేప్కి వద్దా? ఇవి పట్టుకొని నేను క్రోబార్ తీసేస్తా. ఎందుకు క్రోబార్ తీయాలి? జాగ్రత్త గ్రాండ్ మాయమయ్యే అవకాశం నేను తీసుకొని రా. మాయమవుతుంది ఫోన్ హీట్ ఎక్కుతున్నాయి. నా ముంగట పడింది. జాబిలం వచ్చింది. గ్రాండ్ పా పైన తీసుకుందాం. అనంతుండ్రా ఫాస్ట్ భయపడ్డా కదరా. జాగ్రత్త బుల్లెట్ తాకలే మిస్ అయిపోయింది. అంటే బుల్లెట్ ఆడినామండి. వచ్చా నేను కిచెన్కి వెళ్ళిపోవాలి గాయస్. గాయస్ కిచెన్లోకి పోయి ఆ కబోర్డు దాక్కోవాలి. అంతకు మించి మనకి వేరే దారి లేదు. నేను సౌండ్ చేస్తా కింద, లేకపోతే వద్దు బెస్ట్ సౌండ్ చేస్తా. వద్దు అక్క రాని నువ్వు ఎక్కడే పాతలు వస్తున్నాయి మాకు. అబ్బా కొంచెం ఈజీ అనిపిస్తుంది కదా ఇప్పుడు, ఎందుకంటే ఫినిషింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి. గ్రాండ్ పెట్ లైన్ వస్తాడు ఐడి రాకపోతే ఎస్కేప్ చేసి ఇంకోటి తీయలే నేను చూసి. నేను లాగ్ అవుతుంది గాయస్. గ్రాండ్ కూడా మాయం పాప నీకు వచ్చింది. కరెక్ట్ నన్ను దాచుకున్నది అంటే సౌండ్ గ్రాండ్ వస్తున్నట్టే. రోబోట్ ఎన్నో ఉంది. నేను వస్తాను కొట్టిన తర్వాత వచ్చింది. దాని పేరు అగో వస్తుందా?
వస్తుండు. అరే నాకు అర్థం వచ్చిండ్రా. తీసుకొని వస్తున్నా. అమ్మ గాయ్స్ ఫైనల్లీ వి ఎస్కేప్ హార్డ్ మోడ్. చూడండి గైస్ నేను అది నేను నేను వేరే స్కిన్ పెట్టుకున్నా వేరేదా నాకు కొత్త అకౌంట్ వేరే స్కిన్ పెట్టుకోలేదు నేను సేమ్ స్కిన్. గైస్ ఫైనల్లీ వి కంప్లీట్ ద ఛాలెంజ్ హార్డ్ మోడ్ గైస్ ఫస్ట్ టైం. ఓకే గైస్ నెక్స్ట్ హార్డ్ మోడ్లో ఏ ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. ఓకే గైస్ దట్స్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్ ప్లీజ్ గైస్ ఫాలో చేయండి. సరే బాయ్ గాయ్స్, బాయ్ దట్స్ ఫర్ టుడే, బాయ్